సో ప్రస్తుతానికి ఒకసారి అప్డేట్స్ చూద్దాం మళ్ళొకసారి. సో ఇప్పుడున్నటువంటి తాజా ట్రెండ్స్ ప్రకారం పశ్చిమ బెంగాల్లో 105 స్థానాల్లో రెండో స్థానంలో ఉంది. 105 స్థానాల్లో ఆధిక్యంలో టీఎంసీ ఉంటే కనుక భారతీయ జనతా పార్టీ 147 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 3 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇక తమిళనాడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది దేశవ్యాప్తంగా. అసలు ఊహకు అందని విధంగా టీవీకే జనాల్లోకి వెళ్ళిపోయిందని స్పష్టంగా అర్థమైంది. 104 స్థానాల్లో టీవీకే కొనసాగుతోంది. ఏడీఎంకే 68 స్థానాల్లో కొనసాగుతోంది. డిఎంకే 55 స్థానాల్లో 3వ స్థానంలోకి వచ్చింది. ఇక్కడ స్టాలిన్ వెనకంజలో ఉన్నారు. అటు కేరళలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపిస్తోంది. అస్సాంలో తిరిగి హిమంత ప్రభుత్వం ఏర్పడబోతోంది. సీఎం స్టాలినే వెనకబడ్డారు. తమిళనాడు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్సే కనిపిస్తున్నాయి. అల్జపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. శ్రీనివాస్ గారు నమస్తే. సో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి కొంత హై స్పీడ్లో మాత్రం బీజేపీ కనిపిస్తోంది. సో పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. మెజార్టీ 147 రావాలి. ఆల్మోస్ట్ 147 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆధిక్యంలో కనిపిస్తోంది. సో మెజార్టీ మార్క్ని టచ్ అయింది. ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్ గా ఇది ప్రజల యొక్క మ్యాండేట్. ఇది ఆ రాష్ట్రంలో గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ గారు ఏ రకంగా అక్కడ దురాక్రమణ చేసిందో, అకృత్యాలు చేసిందో, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ఇవాళ కోపాన్ని మొత్తం చవి చూడాల్సి వస్తా ఉన్నది. అంతకుముందు 25-26 సంవత్సరాల కాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీ, ఇది 15 సంవత్సరాలు, 40-42 సంవత్సరాలు ఆ రాష్ట్ర డెవలప్మెంట్ లేదు. ఆ రాష్ట్రంలో ఉపాధి కోసం ప్రయత్నం చేయలేదు. ఆ రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీస్ వెల్కమ్ చేయలేదు. పైగా వచ్చేటువంటి యొక్క ఇండస్ట్రీస్ ని ఉద్యమం రూపేణ టాటా అటువంటి వాళ్ళని మొత్తం కూడా వెనుక పంపించిన చరిత్ర పశ్చిమ. దాని కారణంగా లక్షలాది మంది ప్రజలు వలస వెళ్ళి కూలి పని చేయడానికి పిల్లలు చెక్క పట్టుకుని పోతా ఉంది. అది పరాకాష్ట. కాబట్టి అక్కడ గత 12.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మోదీ గారి నాయకత్వంలో గుడ్ గవర్నెన్స్ ఎట్లా అందిస్తుందో, కుల మతాలకు అతీతంగా ప్రజల్ని ఏకతాటిపోయి ప్రజల సంక్షేమ పథకాల్ని డెవలప్మెంట్ మొత్తం కూడా దృష్టి పెట్టిందో, ఎందుకు మేమే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీని అని చెప్పేసి ప్రజలు సమర్థిస్తారు. ఇంత జరిగిన తర్వాత 11లో కొద్దిగా డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్స్ అయినాయి. దాని తర్వాత 3-4 ఎలక్షన్స్ 24 దాకా కూడాను అన్డెమోక్రటిక్ గా